దేశంలోనే అభివృద్ధి రేట్లో టాప్ 2కి వెళ్ళింది అంటూ ఓ పక్కన చంద్రబాబు గారు చెప్పడం, ఈనాడు జ్యోతి రాయడం, ప్రభుత్వం కేంద్రం అది చెప్పింది అని రాస్తే సాక్షి రివర్స్లో రాసుకొచ్చింది. ఆదాయం అడుగంటిన అభివృద్ధి గొప్పలు అంటూ ఒక పక్క రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం తగ్గిపోతుంటే గణాంకాలు స్పష్టంగా వెల్లడిస్తున్నా. 2024-25లో ఫిబ్రవరి వరకు 2.16% వార్షిక వృద్ధి మాత్రమే నమోదైన రాష్ట్ర స్థూల ఉత్పత్తి జీఎస్టీపీ ఏకంగా 8.21% ఉంటుందని టీడీపీ సర్కార్ అంచనాలు రూపొందించుకోవడం మీదన, అంటే ఇది అంచనాలు మాత్రమే అని రాస్తుందన్నమాట. ఆర్థిక రంగ నిపుణులు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరం మొదటి 11 నెలల్లో పన్నేతర ఆదాయాలు 33.35% తగ్గిపోగా మూలధనం వ్యయం 42.78% తగ్గిందని, ఏ గణాంకాల ప్రకారం చూసినా రాష్ట్ర ఆదాయాలు బాగా తగ్గాయని విశ్లేషిస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రంతో పోల్చి చూసినా ఏపీలో జీఎస్టీ వసూలు తక్కువగా ఉన్నాయని ప్రస్తావిస్తున్నారు. రాష్ట్రంలో ఉపాధి లేదు, పరిశ్రమలు రాలేదు, ఉద్యోగాలు రాకపోగా ఉన్నవే ఉడుతున్నాయి. రాష్ట్రం సొంత పన్నులు రిజిస్ట్రేషన్ ఆదాయాలు అడిగంటిని, మరి వృద్ధి ఎలా సాధ్యం, ఎక్కడి నుంచి వచ్చినట్టు అని ప్రశ్నిస్తున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీఎస్టీపీలో ఏపీ బలమైన వృద్ధి నమోదు చేసిందంటూ ఆంగ్లపత్రిక కథనాన్ని సీఎం చంద్రబాబు ఎక్స్లో పోస్ట్ చేయడం మీద ఆర్థికవేత్తలు విస్తుపోతున్నారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పంపించిన సమాచారాన్ని మాత్రమే వెబ్సైట్లో పొందుపరిచారని, ఇంకా 15 రాష్ట్రాలు వివరాలే పంపలేదని పేర్కొంటున్నారు. నిజానికి రాష్ట్రంలో ప్రజల కొనుగోలు శక్తి క్షీణించిందని, చేతిలో చిల్లిగవ్వలేదని, గత 5 ఏళ్లు క్రమం తప్పకుండా ఆదుకున్న సంక్షేమ పథకాలు ఆగిపోవడంతో దిక్కుతోచని పరిస్థితులు ఉన్నారని, ఇలాంటి దాంట్లో వృద్ధి రేటు ఎలా పెరుగుతుందని, పెరుగుదల ఎలా సాధ్యమని ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు.